అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఈ చలికాలంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఇలాంటి లడ్డు రోజుకు ఒకటి తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక మందపాటి ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నల్ల నువ్వులు ఉపయోగిస్తున్నాను. నువ్వులు మొత్తం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 4-5 నిమిషాలకు ఇవి చిటపటమని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే పప్పు మాడిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఎప్పుడైనా పప్పులు వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ మీరు గమనించగలరు, మనం వేసిన దానికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. ఇలా అని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు ఉన్నాయి కదండి, అవన్నీ వేసి, మీకు ఇష్టమైతే యాలకులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాలకులు వేయట్లేదండి. మిక్సీకి ఆపుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనము ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. బెల్లం మొత్తం వేసుకున్న తరువాత ఈ నువ్వుల పొడిలో నుంచి కాస్త ఆ పొడి కూడా వేసుకొని మిక్సీకి వేసుకుంటే చక్కగా పొడి వస్తుంది. అందువలన నేనైతే ఒక 3 స్పూన్లు నువ్వుల పొడి వేస్తున్నాను. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ నువ్వుల పొడి కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మొత్తము ఒక్కసారి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ బెల్లం పొడి నువ్వుల పొడిలో వేసుకొని 2 చేత్తో కూడా చక్కగా కలుపుకోవచ్చండి. ఇలాగైతే త్వరగా అయిపోతుంది, మొత్తం కలుస్తుంది. అందువలన నేనైతే మిక్సీకి ఒకసారి వేశాను. ఇలా మొత్తం పొడి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఉపయోగించనవసరం లేదండి. చక్కగా చేత్తో ఒక్కసారి కలిపి లడ్డూల్లాగా చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా రుచిగా నువ్వుల లడ్డూల తయారీ విధానం చూశారు కదండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా తయారు చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి బాడీకి ఎక్కువ ఐరన్, కాల్షియం అది అవసరమవుతుంది కదండి. ఈ బెల్లము నువ్వుల్లో అధికంగా ఉండడం వలన ఈ లడ్డూలు మనము రోజుకు ఒకటి తీసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటాము. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్